తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం. అనగనగా ఒక గ్రామంలో ఒక సంసారి ఉండేవాడు. ఆయనకు గోపాలుడనే కుమారుడు ఉండేవాడు. గోపాలుడు బుద్ధిమంతుడు. లేనిపోని వాటి గురించి విచారించేవాడు కాదు. కష్టాలు కలిగితే వాటి నుంచి ఉపాయంగా బయటపడేవాడు. అంతేకాని వాటిని తలుచుకుని కుంగిపోయేవాడు కాదు. ఆ గ్రామంలోనే మరో సంసారికి ఒక కూతురున్నది. ఆమె పేరు జానకి. జానకిని గోపాలుడు తరచూ చూస్తుండేవాడు. ఆమె అంటే గోపాలుడికి ఇష్టం ఉండేది. అటువంటి సందర్భంలో గోపాలుడి తండ్రి తన కొడుకు జానకిని చేసుకుందామనుకున్నాడు. ఈ ఆలోచన రెండు పక్షాల వారికి నచ్చింది. పెళ్లి చూపులకు తాంబూలాలకు మంచి రోజు ఏర్పాటైంది. ఆనాడు పెళ్లి కొడుకు తరపున వారంతా పెళ్లి కూతురు తండ్రి ఇంటికి వచ్చారు. చాపలు వేసి పెళ్లివారిని వసారాలో కూర్చోబెట్టి పెళ్లి కూతురు తండ్రి జానకితో, అమ్మా, నువ్వెంత పనిమంతురాలివో పెళ్లివారు చూస్తారు. నువ్వు వెంటనే గొడ్ల సావిడికి వెళ్లి పెద్ద చెంబులో పాలు పితుక్కుని వచ్చి వాటిని కాచి వారందరికీ ఇయ్యు అని పని చెప్పాడు. జానకి పెద్ద చెంబు పట్టుకుని గొడ్లకు పాలు పితికింది. పాలు తెచ్చి వంటింట్లో పొయ్యి మీద పెట్టి పొయ్యిలో మంట ఎగ్గదోస్తూ కూర్చున్నది. ఇంతలో జానకి కళ్ళు పైన ఉన్న అటక మీద పడ్డాయి. ఆ అటక మీద పాత రోకలి బండ ఒకటి కొద్దిగా బయటకు పొడుచుకు వచ్చి ఉన్నది. ఆ రోకలి బండ చూస్తూ ఉంటే జానకి ఆలోచన పరిపరి విధాల పోయింది. రేపు తన పెళ్లి అవుతుంది. కొంతకాలానికి పిల్లాడు పుడతాడు. పసివెదవ తనను విడిచి ఉండడు. ఇంట్లో పని ఎట్లా? అందుచేత వాణ్ణి చంకనేసుకుని పని చెయ్యాలి. వాణ్ణి చంకన వేసుకుని తను ఇట్లాగే పాలు కాస్తూ ఉంటుంది. ఇంతలో అటక మీద నుంచి రోకలి బండ కాస్త వాడి నెత్తి మీద పడుతుంది. పాపం వాడి ప్రాణానికి ఏం కావాలి? ఆలోచన ఇక్కడికి వచ్చేసరికి జానకి పట్టరాని దుఃఖం వచ్చి చెంగు ముఖానికి అడ్డం పెట్టుకుని బోరుమని ఎడవసాగింది. కుమార్తె ఎంతకు రాకపోవడం చూసి జానకి తల్లి వంటింట్లోకి అడుగు పెట్టింది. అడుగు పెడుతూనే కూతురు దుఃఖం చూసి, ఏమిటే తల్లి అని అడిగింది. పసివెదవ మీద ఆ రోకలి బండ పడిందే, నా కన్న తండ్రికి నాకు రుణం తీరిందే అని జానకి పెద్ద పెట్టును ఏడ్చింది. అయ్యో నాయనా, నీకెంత గతి పట్టిందిరా? కళ్ళు చూసుకోకుండానే పోయావట్రా? ఈ పాపిష్టి రోకలి బండ ఎక్కడ దాపరించిందిరా నీ ప్రాణానికి అంటూ జానకి తల్లి కూడా ఏడుపు లంకించుకుంది. మరి కాసేపటికి ఇంట్లో ఆడవాళ్లు పిల్లలు అంతా వంటింట్లోకి చేరి జానకి పుట్టే పిల్లవాడు చచ్చినందుకు బోరున ఏడుపులు పెడగొబ్బలు సాగించారు. ఈ లోపుగా పొయ్యి మీద పాలు పొర్లనారంభించాయి. పిల్ల ఇంతసేపాయే రాదేమబ్బా అనుకుని జానకి తండ్రి వచ్చి చూస్తే వంటింట్లో తన వారంతా దుఃఖ సముద్రంలో మునిగిపోయున్నారు. ఏమిటర్రా, ఏం కొంప మునిగిందర్రా అన్నాడా పెద్ద మనిషి ఆతుర్దాగా. అయ్యో, మీకింకా తెలియదేటండి, ఆ పాపిష్టి రోకలి బండ కాస్త చంటివాడి మీద పడిందండి అని భార్య శోకాలు తీసింది. ఏ చంటివాడే అన్నాడాయన ఏడుపు నిగ్రహించుకుంటూ. మన జానకి కొడుకు అంటూ ఇంటావిడ ఇంకా గట్టిగా ఏడ్చింది. దాంతో ఇంటాయనికి మతిపోయి ఆయన కూడా గుడ్లు నీళ్లు కుక్కుకోసాగాడు. పెళ్లి కూతురు వాళ్ళెవరూ అయిపోలేకపోవడం చూసి గోపాలుడు లోపలికి వచ్చాడు. ఒక్క క్షణంలో అతనికంతా అర్థమైంది. పొయ్యి మీద నుంచి పాలు దించి అటక మీద రోకలి బండ వెనక్కి తోసేసి, ప్రపంచంలో కల్లా వెర్రిదాన్ని పెళ్లాడడం నాకిష్టం లేదు. దీనికన్నా వెర్రి వాళ్ళు ఇంకా ముగ్గురైనా ఉన్నారని నాకు నమ్మకం కలిగితే కాని నేను దీన్ని పెళ్లాడను అని చెప్పి గోపాలుడు వెర్రి వాళ్ళను వెతుక్కుంటూ బయలుదేరాడు. పోయి గోపాలుడు ఒక గ్రామం చేరుకున్నాడు. ఆ గ్రామంలో ఒక ఆడమనిషి ఇంటికి నిచ్చెన వేసి దాని మీదకి ఆవును ఎక్కించడానికి ప్రయత్నిస్తున్నది. ఏం చేస్తున్నావు అవ్వా అని అడిగాడా గోపాలుడు. అయ్యో నాయనా, ఇది నా ఆవు. వెళ్ళి వాళ్ళ దొడ్లోనూ వీళ్ళ దొడ్లోనూ పడుతుంది గాని సొంత ఇట్టి కప్పు మీద కావలసినంత గరిక మొలిస్తే అది మెయ్యదు అన్నది ఆ మనిషి. ఆవును ఇంటి కప్పు ఎక్కించకపోతే నువ్వెక్కి ఆ గరిక కోసి దాని ముందు వెయ్యరాదా అన్నాడా గోపాలుడు. అయ్యో నాయనా, 4 కాళ్ళది అదే నిచ్చెనెక్కలేకపోతే 3 కాళ్ల ముసల్దాన్ని నేనెక్కడెక్కగలను అన్నది అవ్వ. ఆవు కప్పు మీద నిలవలేక కింద పడితేనో అన్నాడు గోపాలుడు. అయ్యో నాయనా, నేనా మాత్రం ఆలోచించలేదా? ఆవు కొమ్ములకి కట్టిన పలుపు ఇంటి కప్పులో నుంచి దూర్చి నా నడుమును కట్టుకున్నాగా అన్నది ఆ మనిషి. సరే కానియమని గోపాలుడు ఆ మనిషికి సాయం పట్టి ఆవుని కప్పెక్కించాడు. అనుకున్నట్టే కొద్దిసేపట్లో ఆవు కప్పు మీద నుంచి జారి కింద పడింది. ఆ మనిషి వెళ్లి కప్పుకు అంటుకున్నది. జానికంటే వెర్రిది కనీసం ఒక్కటైనా ఉన్నది అనుకుని గోపాలుడు ముందుకు సాగాడు. పొద్దు కూకేసరికల్లా గోపాలుడు మరో గ్రామం చేరాడు. ఆ రాత్రి అతన్ని ఒక గొల్లవాడి ఇంట్లో గడపమని గ్రామ పెద్ద సలహా ఇచ్చాడు. గోపాలుడు గొల్లవాడింటికి వెళ్ళాడు. అప్పుడే గొల్లవాడు మందను తోలుకొచ్చాడు. మందను కొట్టంలోకి తోలి 2 భుజాల మీదగాను చేతికర్ర అడ్డంగా పెట్టుకుని గొల్లవాడు ఇంట్లోపలికి పోబోయాడు. ద్వారబంధానికి గొల్లవాడి కర్ర అడ్డొచ్చి వాడు కాస్త కింద పడ్డాడు. లేచి మళ్ళీ అట్లాగే పడ్డాడు. ఇది చూసి గోపాలుడు, ఏమోయ్, భుజాల మీద కర్ర
అడ్డంగా పెట్టుకుని లోపలికి పోతే కర్ర అడ్డం తగలటం లేదు అన్నాడు. దానికి గొల్లవాడు, నీకు తెలీదు సామి, ఈ ఇంట్లో భూతం ఉండది, అది నన్ను రోజు ఇట్లానే ఏడిపిస్తాది అంటూ మళ్ళీ మళ్ళీ పడసాగాడు. చిట్ట చివరికి పడి లేవలేని స్థితిలో వాడు కర్ర ఈడ్చుకుంటూ పాకుతూ వెళ్ళాడు. జానకి కన్నా వెర్రిముండా కొడుకు మరొకడు కూడా ఉన్నాడన్నమాట అనుకుంటూ మర్నాడు ఉదయం గోపాలుడు మళ్ళీ ప్రయాణం సాగించాడు. రాత్రి పడే సమయానికి గోపాలుడు ఒక గ్రామం చేరాడు. అవి పౌర్ణమి వెన్నెల రోజులు. గోపాలుడు ఊరు చేరేసరికల్లా చంద్రుడు నడినెత్తిన దేదీప్యమానంగా వెలుగుతున్నాడు. గ్రామంలో పౌరులంతా హడావిడి మీద ఉన్నట్టు కనిపించింది. చాదలు, వలలు, బొక్కెనలు తీసుకుని పరిగెత్తుకుపోతున్నారు జనం. ఎక్కడన్నా కొంపలంటుకుంటున్నాయా అన్నాడు గోపాలుడు ఒక మనిషితో. లేదు, గాడిబావిలో ఇంత వెన్నముద్దు తేలుతున్నది, దానికోసం అంతా పోతున్నారు అన్నాడా మనిషి. గోపాలుడు గాడిబావి దగ్గరికి వెళ్ళాడు. ఊరంతా అక్కడే ఉంది. కొందరు కేకలేస్తున్నారు, కొందరు ఇతరులను పిలుస్తున్నారు, కొందరు కడవలకు కడవల నీళ్లు తోడి పారబోస్తున్నారు. అంతా కోలాహలంగా ఉంది. ఆ గుంపులో నుంచి తోసుకుని బావి దగ్గరికి వెళ్లి లోపల తొంగి చూశాడు. బావి నీళ్లలో చంద్రబింబం కనిపించింది. అది వెన్నముద్ద కాదురా, చంద్రుడి ప్రతిబింబం అని గోపాలుడు ఆ మూడులతో చెప్పాడు. కాని వాళ్ళెవరూ వినిపించుకోలేదు. ప్రపంచంలో చాలా మంది వెర్రి వెధవాయలున్నారని గోపాలుడు తెలుసుకుని ఇంటికి వెళ్ళాడు. జానకిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె వెర్రివేషాలు సహించటం నేర్చుకున్నాడు. ఇద్దరూ ఎంతో కాలం సుఖంగా కాపురం చేశారు. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.